ధర్మస్థల అనే పేరు వింటే నిన్నటి వరకు దేవుడు గుర్తొచ్చేవాడు. కర్ణాటకలో ఉన్న ఈ ప్లేస్లో ఒక సీక్రెట్ ఎమోషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ ప్లేస్ పైన ఒక ఫియర్ స్ప్రెడ్ అవుతుంది, ఒక సస్పిషన్ స్ప్రెడ్ అవుతుంది. 1986 నుంచి 2018 వరకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అందులో మిస్టరీ ఏంటో ఇంకా అర్థం అవ్వలేదు. బట్ వన్ థింగ్ మాత్రం క్లియర్గా ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డెత్స్, దిస్ ఇస్ అబౌట్ సంథింగ్ మచ్ బిగ్గర్, డార్కర్ అండ్ స్కేరియర్. ఒక శానిటేషన్ వర్కర్ 11 years నుంచి హైడ్లో ఉన్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి సంచలన విషయాలు చెప్పాడు. దాట్ హీ వాజ్ ఫోర్స్డ్ టు డిస్పోజ్ హండ్రెడ్స్ ఆఫ్ బాడీస్ అని చెప్పాడు. ఆ బాడీస్ని బర్న్ చేసి ఫారెస్ట్లో అండ్ రివర్ బ్యాంక్స్లో బరీ చేశారు అని పోలీసులు చెప్పారు. నేత్రావతి రివర్ దగ్గర చాలా మాస్ గ్రేవ్స్ ఉన్నాయని అతను పోలీస్కి చెప్పడం సెన్సేషన్గా మారింది. నిజానికి ఇది 1994 నుంచి 2014 వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అనుకున్నారు. బట్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 1986లో ఒక కేస్, 2018లో కూడా ఇంకో కేసు రికార్డ్ అయింది. పద్మలత అనే అమ్మాయి కేస్ 1986లో రిజిస్టర్ అయింది. బోల్యారు విలేజ్లో ఉండే అమ్మాయి కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళింది. ఆమె మళ్ళీ ఇంటికి రాలేదు. 56 రోజుల తర్వాత ఆమె బాడీ నేత్రావతి రివర్లో కనిపించింది. హ్యాండ్స్ అండ్ లెగ్స్ టైడ్ ఉన్నాయి. స్కెలిటన్ ఫామ్లో బాడీ ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ షాకింగ్ పార్ట్ ఏంటంటే అప్పట్లో కేసుని సిఐడి ఇన్వెస్టిగేట్ చేసింది. బట్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే అన్ట్రేస్డ్ అని క్లోజ్ చేశారు. ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదు. ఈ కేసులో తన సిస్టర్ చంద్రావతి ఇప్పటికీ ఫైట్ చేస్తుంది. తన వర్డ్స్లో చెప్పాలంటే ఆమెకి ఇంకా బిలీఫ్ ఉంది దట్ హర్ సిస్టర్ వాజ్ రేప్డ్ అండ్ మర్డర్డ్. ఇక 2018లో కేరళ నుంచి కేజే జాయ్ కేస్ కూడా ఒక సెన్సేషన్. ఈ కేస్ని ఇనిషియల్లీ కర్ణాటక పోలీస్ రోడ్ యాక్సిడెంట్ అని రికార్డ్ చేశారు. బట్ తన సన్ అనీష్ జాయ్ ఇది మర్డర్ అని సస్పీషియస్ అని అంటున్నాడు. రీజన్ ఏంటంటే జాయ్కి ధర్మస్థలలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీద చాలా ప్రెషర్ వచ్చేసింది అని అనీష్ కంప్లైంట్లో చెప్పాడు. ఇక కొన్ని డేస్కి ఒక వెహికల్ దొరికింది. పోలీస్ మాత్రం అది అన్నోన్ వెహికల్ అని కేసుని క్లోజ్ చేశారు. అనీష్ని వార్న్ కూడా చేశారు. దట్ ఈస్ వై ఆయన కేరళకి రిటర్న్ అయ్యాడు. బట్ ఇప్పుడు విత్ న్యూ ఎస్ఐటి టీమ్ కంప్లైంట్ మళ్ళీ ఫైల్ చేశాడు. ఈ రెండు కేసెస్లో కామన్గా పోలీస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్ స్ట్రక్చర్స్ వల్ల జస్టిస్ జరగలేదు అనే స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఇక ఇప్పుడు విజిల్ బ్లోవర్ చెప్పిన మాస్ గ్రేవ్స్, పద్మాలత, జాయ్, అనన్య, సౌజన్య కేసెస్ అన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్ సజెస్ట్ చేస్తున్నాయి. ఒక డార్క్ హిస్టరీలో లైట్ వచ్చేసింది అండ్ ఫ్యామిలీస్కి ఇంకా హోప్ ఉంది. ఎస్ఐటి ఇప్పుడు ట్రూత్ని బయటికి తీసుకొస్తుందని. కానీ క్వశ్చన్ ఇదే, ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ అన్బయాస్డ్గా జరుగుతుందా ఆర్ సేమ్ ప్రెషర్ మళ్ళీ ట్రూత్ని సప్రెస్ చేస్తుందా? పబ్లిక్ వాయిస్ ఇప్పుడు కీ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ దిస్ టైమ్ జస్టిస్ నాట్ జస్ట్ డిలేడ్ బట్ డెకేడ్స్గా బరీడ్గా ఉంది. ఇక సైలెన్స్కి స్పేస్ లేదు. ఒక సీక్రెట్ ప్లేస్లో జరిగిన ఈ క్రైమ్స్కి ఫైనల్గా జస్టిస్ రావాలని కోరుకుందాం.